రైట్. ఇప్పుడు మనం క్యాపిటల్స్ ఎలా రాసామో నేర్చుకున్నాము. అదేవిధంగా మనము స్మాల్ లెటర్స్ అంటే ప్రింట్లో వచ్చే లెటర్స్ ఎలా రాయాలి అన్నది మనం ఒకసారి చూద్దాం. సో ఇవి కూడా మనకి స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది, లేదా కొద్దిగా స్లాంటింగ్. ఇది యాక్చువల్గా కర్సివ్ రైటింగ్లో అయితే స్లాంటింగ్ బాగుంటుంది, స్ట్రైట్గా ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇటువైపు అయితే పడకూడదు. లెట్ us see. యాక్చువల్గా చిన్న లెటర్స్ నేర్పించేటప్పుడు ఏ నుంచి స్టార్ట్ చేస్తారు. నాకైతే అన్నిటికంటే డిఫికల్ట్ లెటరు ఏ అనిపించింది, కాబట్టి ఏని ఒమిట్ చేసేసి తర్వాత చూద్దాము. చివరిలో మిగతాయి చూద్దాం. ఎలా ఈజీగా నేర్చుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈ యొక్క లైన్ స్ట్రైట్గా ఉండాలా. ఇది 100% తీసుకెళ్ళండి. పైన టచ్ అయ్యేటట్టు, కింద టచ్ అయ్యేటట్టు. ఇది గొడుగు కర్ర మగవాళ్ళది ఉంటుంది, స్ట్రైట్గా ఇలా వచ్చేసి ఇలా తిరుగుతుంది. సో అది ట్రై చేయండి. మీకు చిన్నపిల్లలకు నేర్పించాలంటే చెక్ రూల్ నోట్బుక్లో లైన్లు గీసే ఉంటాయి. ఆ చెక్ రూల్స్లో గీతలు గీయటం నేర్పించండి. స్ట్రైట్ స్ట్రైట్. సో అదేవిధంగా ఇది తిరగేసేయండి. సేమ్ ఈ వంగకూడదు. సో తప్పులు రాసేది నేను చూపిస్తా. ఇట్లా టీ రాస్తారు, ఇది తప్పు. దిస్ ఈజ్ రాంగ్. సో ఈ ఎలాగ లెటర్స్ అవుతాయో చూపిస్తాను. ఎఫ్ ఇక్కడ ఒక గీత పెడితే ఎఫ్ అయిపోతుంది. ఇది మరి పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండకూడదు. ఈ హైట్కి 80% పైకి వెళ్ళి ఇలా పెట్టేస్తే ఇవి టీ అవుతాయి. ఎఫ్ అయిపోయింది, టీ అయిపోయింది. లెట్ us see. నేర్పించేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఇలానే నేర్చుకోండి. ఎందుకంటే బాటమ్ లైన్ టచ్ చేయాలి. చేయటం వలన ఏమవుతుందో నేను చెప్తాను. సో నేను ఇక్కడ చుక్క పెడితే ఇది జే, ఇక్కడ యూ లాగా రాస్తే ఇది వై, ఇక్కడ నేను సున్నా పెడితే ఇది జీ. సో మనకి బేసిక్గా రావాల్సింది ఏంటంటే ఈ గొడుక్కర స్ట్రైట్గా రాయటం రావాలి. ఇవి ఇంతవరకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ 5 లెటర్స్ మళ్ళీ ఇక్కడ నేను రాసి చూపిస్తాను. వచ్చిన తర్వాత చేసే పని ఏంటంటే సేమ్ క్యాపిటల్ లెటర్స్ రాసినట్టు 80% పైకి వెళ్తుంది. ఇది టీ అవుతుంది, ఇది ఎఫ్ అవుతుంది. అదేవిధంగా జే మీకు సెంటర్ లైన్లో చూసుకోండి. కావాలంటే ఇక్కడ చూపిస్తాను నేను. ఈ సెంటర్కి ఒక చుక్క పెట్టండి, అక్కడి నుంచి కిందకి లాగండి, 50%లో ఇటు తిప్పేసేయండి. నేను ఇక్కడ మళ్ళీ రాసి చూపిస్తాను చూడండి. సెంటర్లో చుక్క పెట్టండి, ఈ గీతకి పైకే ఉండాలా, 50% తీసుకురండి, ఇలా తిప్పితే అద్భుతంగా జే కనిపిస్తుంది. జీ. సో సెంటర్ వరకు రాయండి, 9 వేయండి. చూడండి ఖచ్చితంగా నేను 9 వేస్తున్నాను. 9 వేసేసి ఇక్కడ తిప్పేసేస్తే ఇది జీ అయిపోతుంది. వై. వై మనం స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు యూ రాసాము. అదేవిధంగా యూ లాగా రాసి స్ట్రైట్గా మళ్ళీ కిందకి తీసుకొచ్చేసి ఇలా తిప్పితే ఇది వై అయిపోతుంది. సో మనం ఎన్ని లెటర్స్ కంప్లీట్ చేసామంటే ఎఫ్, టీ, జీ, జే, వై 26 అక్షరాలలో మనం 5 క్లోజ్ చేసేసాము. లెట్ us see
ది అదర్ లెటర్స్. మనం బి రాద్దాం. సో బి కూడా స్ట్రైట్ పైన క్రింద అనేటట్టు నేర్పించండి పిల్లలకి, లేకపోతే పెద్దోళ్ళు నేర్చుకునేటప్పుడు కూడా అలానే నేర్చుకోండి. తర్వాత బి ఇలా రాయండి. డి మిర్రర్లో కనిపించినట్టు ఇది యువతలకు తిరుగుతుంది. సో ఇంకొక లెటర్ ఏంటంటే పి. నేర్చుకునేటప్పుడు కింద దాకా రావాలా, తర్వాత మనం పి ఇలా తిప్పేస్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ హాఫ్లోనే కిందకు ఉంటాయి. పైకి వెళ్ళిపోతున్నాయి, క్రిందకు వచ్చాయి, కిందకు వస్తున్నాయి. సో ఇవి స్ట్రైట్గానే ఉండి తర్వాత తిరుగుతున్నాయి. సో ఇలా రాస్తే మీ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయి. ఇంకా ఏం లెటర్స్ ఉన్నాయి అంటే ఏ, బి, సి. లెట్ us see ది స్మాల్ లెటర్ సి. సో ఇవన్నీ కూడా మనకి హాఫ్లోనే రావాలి. ఈ కూడా మనకి జాగ్రత్తగా నేర్చుకుంటే, యాక్చువల్గా మీరు న్యూస్ పేపర్ చదవండి, టెక్స్ట్ బుక్ చదవండి, ఏది చదివినా మీకు ఏ పేపర్లో చూసినా ఈ ఎక్కువ సార్లు రిపీటెడ్గా కనిపిస్తుంది. ఈ అందంగా ఉంటే మీ రైటింగ్ ఆల్మోస్ట్ అందంగా కనిపిస్తుంది. లెట్ us రైట్ ఈ హియర్. లెట్ మీ సీ. ఇది హాఫ్లో రావాలి. ఈ రెడ్ లైన్ ఇచ్చింది ఎందుకంటే ఆ రెడ్ లైన్ పైకి దాటద్దు అని. నేను ఇక్కడ రాస్తాను, తర్వాత మీరు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న గీత సగానికంటే కొద్దిగా కిందకు పెట్టుకున్నా లేకపోతే మధ్యకు పెట్టుకున్నా బాగుంటుంది. ఇలా పెట్టిన తర్వాత దాని పైనుంచి ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తే సరిపోతుంది. ఇది కూడా మన సి లాగా ఈ షేప్ రావాలా, మధ్యలో గీత రావాలి. ఐ విల్ రైట్ అగైన్. ఒక గీత పైకి వెళ్ళాలా, కిందకి రావాలా. వావ్, ఇట్ ఈస్ క్యూట్. సో నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఈ గీత గీసాం, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. మళ్ళీ ఈ చూసేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఎక్కువ సార్లు వస్తుంది. ఈని రాసేటప్పుడు జాగ్రత్తగా రాస్తే అద్భుతంగా కనిపిస్తుంది మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్. సో లెట్ us draw a line here, go up, come down and let us take it up. ఈ క్రిందది పైకి వెళ్ళాలా. ఈ క్రిందది పైకి వెళ్ళినప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఎఫ్ ఆల్రెడీ రాసాము. జి, హెచ్, ఓ లెట్స్ గో టు హెచ్. సో దిస్ ఈస్ అగైన్ హెచ్. పైన క్రింద టచ్ అవ్వాలా, హాఫ్ లైన్కి క్రిందకు ఉండాలా. ఇది ఇట్లా రాస్తే బాగదు. ఇది ఖచ్చితంగా ఇలాగొచ్చి వీలుంటే కొద్దిగా లోపలికి ఉంటేనే బాగుంది, కానీ బయటకు వెళ్తే బాగలేదు. సో ఇది బాగాలేదు, ఇది బాగుంది. ఐ కూడా మనం జే రాసినట్టే రాయాలి. సెంటర్కి చూసుకోండి, చుక్క పెట్టండి. ఐ అంతేకాని ఇట్లా రాసి ఇది ఐ సార్ అంటే దిస్ ఈస్ రాంగ్. ఐ ఎప్పుడు కూడా చుక్కతో సహా హాఫ్కి కిందకే ఉండాలి. రైట్. ఐ జే రాసేసాం. ఖై, ఖై. లెట్ us see the ఖై హియర్. పైకి కిందకి టచ్ అవుతుంది. ఇది హాఫ్లోంచి తీసుకున్నాము, ఇక్కడ నుంచి రాసాము. ఖై చాలా ఈజీగా రాయొచ్చు. చూడండి ఎలా రాయాలో చూడండి. స్ట్రైట్ లైన్ రాయండి, సగానికి పెట్టుకోండి, లోపలికి బయటికి. ఖై. ఎల్ ఈజ్ వెరీ సింపుల్. లెట్ us go ahead here. ఎల్ పైన క్రింద టచ్ చేయండి. ఎల్. ఎం. ఎం మళ్ళీ ఈ బోటం లైన్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ హాఫ్లో ఉండాలా. తప్పు రాసి చూపిస్తాను. ఇదేదో ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. ఇక్కడ పొగ్గొట్టం పెడితే ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది. జనాలు ఇట్లా రాస్తున్నారు. ఎం ఎక్కడ కిందకి వెళ్తుందో అక్కడే పైకి రావాలి. మళ్ళీ రాస్తాను. ఎం. యు సీ
here, down, go up, down, go up, on the same. M వస్తే N చాలా ఈజీగా ఉంటుంది. N. O. సో O సింపుల్గా హాఫ్కి తక్కువగా వస్తుంది కాబట్టి హాఫ్ లోపలే రాయాలి. O. P ఆల్రెడీ రాసేసాము. Q. Let us write Q here. ఈ క్యూ ఇలా రాయినా రాయొచ్చు, లేకపోతే చిన్నగా ఇలా రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. యూ ప్రాక్టీస్ దిస్. గో డౌన్ అండ్ లిటిల్ అప్. మీరు చూస్తే మళ్ళీ ఇక్కడ సెంటర్లో ఎక్కడ వేరు చాలా ఐ విల్ షాల్ రైట్ హియర్. నేను ఇక్కడ రాస్తా చూడండి. హ్యూ కొద్దిగా ఇటువైపు వస్తే బాగుంటుంది. క్యూ. వీటిలో ఉన్న దాంట్లో ఆర్ కొద్దిగా డిఫికల్ట్. ఆర్ జాగ్రత్త నేర్చుకోండి. నేను వేర్ షాల్ ఐ రైట్? ఐ విల్ రైట్ హియర్. ఆర్ ఒక లైన్ రాయండి, దాని మీదే పైకి రావాలా. 90% దాకా వచ్చిన తర్వాత హుక్ లాగా రాయాలి. మనోళ్ళు ఇది ఎగిరే పెట్టో లేకపోతే ఇది ఏంటో నాకు తెలియదు. సో మన రైటింగ్లో ఆర్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ రాస్తాను చూడండి. క్రిందకి వచ్చింది, హాఫ్లోనే ఉంది, మళ్ళీ దాని మీద పైకి పోనండి. 90% దాకా వచ్చిన తర్వాత టచ్ ది టాప్ 100% అండ్ ఎ హుక్. ఎస్. ఎస్ కూడా హాఫ్లోనే రావాలి. ఎస్. ఈ ఎస్ రాసేటప్పుడు క్యాపిటల్స్ రాసేటప్పుడు కూడా చెప్పాను. పైన ఏమో కొద్దిగా చిన్నగా ఉంటుంది, కిందేమో కొద్దిగా పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది. అదే పైన పెద్దది క్రింద చిన్నది రాస్తే ఎలాగుంటుందో నేను ఇక్కడ చూపిస్తాను. ఇది నాకు నచ్చలే, ఎవరికి నచ్చదు బహుశా. సో లెట్ us go for this S. A little smaller one here, a little bigger one, the bottom one. క్రిందది కొద్దిగా పెద్దగా, పైది కొద్దిగా చిన్నగా రాస్తే ఎస్. టీ. లెట్స్ గో ఫర్ టీ. ఆల్రెడీ టీ అయిపోయింది. PQRS T. యు అండ్ వి. యు ఇలానే రాసేయచ్చు మనం. వి. W. I'll write here. సో ఇలాన W రాయొచ్చు. ప్రింట్ లెటర్లో ఇలా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇది మీరు 50% లోపల ఉండాలి చిన్న లెటర్లు రాసేటప్పుడు. W. X. X. ప్రిఫరబుల్లీ యూ రైట్ దిస్ X. అంటే 2 Cలు, ఇదొక C, ఇదొక C కలిపితే X అయిపోతుంది. ఐ విల్ రైట్ అగైన్ X. Y మనం ఆల్రెడీ రాసేసాము. Z ఎలా రాస్తామంటే హాఫ్లోనే 2. ఈ రెడ్ లైన్ ఎందుకు పెట్టానంటే దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళొద్దని. Z. రైట్. థ్యాంక్ యూ.